మనోడు కిరణ్ అబ్బరావు ఇంకా అది మనోడిని అనవసరంగా సేమ్ రొటీన్ మూవీ బ్రో. రొటీన్ కాకపోతే హీరోయిన్కి స్పేస్ ఎక్కువ ఉంది. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళొచ్చు. బేబీ సినిమాలో ఉన్నా అన్న. అదే సేమ్ స్క్రిప్ట్, అదే ఇద్దరు లవర్స్, అదే అమ్మాయి. ఇంకా చెప్పాలంటే కాకపోతే అసలు కిరణ్ అబ్బరావు ఇటువంటి స్టోరీకి ఎలా ఒప్పిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మనిషి కే ర్యాంప్ తర్వాత అసలు ఆ మనోడు రేంజ్ వేరే ఉందనుకున్నాం. మళ్ళీ అదే రాజావారు రాణివారు ఆ లాజిక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ పాత ఫస్ట్ సినిమా చూసినట్టు ఉంది. ఇంకా మనోడు మెచ్యూర్ అయిన సినిమాలా లేదు. మనోడిని ఎలా ఒప్పించారు. కల్ట్ ఏం లేవుంటుంది బ్రో, అన్ని ఎక్స్పెక్టెడే, యాంటిసిపేటెడ్ స్టోరీ ఎవ్రీ స్టెప్. బట్ హీరోయిన్కి స్కోప్ ఎక్కువ ఇచ్చారు. అది నాకు తెలిసి ఆ ఫ్యాన్స్కి బాగుంటుంది. హీరోయిన్కి చాలా స్పేస్ ఉంది. ఈమె మ్యూజిక్ ఓకే నడుస్తుంది అంతే. అంటే పర్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి అంటే మనకి మంచిగా గుర్తుండి బయటకు వచ్చి ట్యూన్ చేసుకునేంత సాంగ్స్ ఏమి ఏం చాలా బాగుంటుంది. కానీ మనోడు కే ర్యాంప్ చూసిన తర్వాత ఇది ఎందుకో కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. హైలైట్స్ అంటే అన్ని సర్ప్రైజెస్ ఏం లేవు, సేమ్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అంతే. అదే బేబీకే సేమ్ సీక్వల్ అనుకోండి. ఇంకా ఇదో టైటప్. అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో నేను అది. కానీ ఇంకా డిజర్వ్ బెటర్. మనవాడు ఎవరు కిరణ్ అబ్బరావుకి అయితే ఇంకా మంచి వేరే స్టోరీలో వస్తే బాగుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ, ఇట్స్ గుడ్. ఓకే, సో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అండ్ మ్యూజిక్ అండ్ నైస్ స్క్రీన్ ప్లే. అంటే ఆ ట్విస్ట్లు కూడా ఉన్నాయి కదా, ఎలా అనిపించింది ట్విస్ట్? ఇట్స్ గుడ్, బాగానే ఉంది. ఫస్ట్ టైం నైస్ ఎక్స్పీరియన్స్. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ యాక్టింగ్. వెరీ నైస్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా సినిమాలో, అలాంటి అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ, ఇట్స్ నాట్ లైక్ ఫ్యామిలీ అని కాదు, కానీ అందరూ చూడొచ్చు. ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నైస్, లైక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ నైస్, చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. కొద్దిగా క్లైమాక్స్ కొద్దిగా ఇంకా బాగుంది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? లవ్ స్టోరీని ఇలా చేయడం బాగానే అనిపించింది. బయట ఓకే గుడ్ మూవీ, బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. నా మ్యూజిక్ అంతా మంచిగా అనిపించింది. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకొక హిట్ పడినట్టు కిరణ్ గారికి. కిరణ్ కా ఓకే, అంటున్నారు. కొద్దిగా క్లైమాక్స్ లో కొద్దిగా లాగ్ అనిపించింది కానీ ఓకే, ఇట్స్ ఓకే. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ పాయింట్స్ లవ్ స్టోరీ కొత్తగా ఉన్నది అంతే, కొత్త లవ్ స్టోరీ. అంటే బేబీ సీక్వెల్ లాగా అవన్నీ ఏం లేవండి, యాక్టింగ్ బాగానే చేసి పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. కొద్దిగా ల్యాగ్ తప్ప, క్లైమాక్స్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది తప్ప అంతా ఓకే, ఓవరాల్గా ఓకే. అవన్నీ వాటి కంపారిజన్ అవసరం లేదు. ఓకే, గౌరీ యాక్టింగ్ బాగా చేసింది, తను యాక్టింగ్ బాగా చేసింది.